రెండు రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ 3 years గా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్ 75 లక్షలు 60 లక్షలు. ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి 45 లక్షల రూపాయలు జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం. భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది. పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాకి తీసుకురావాలి. అండ్ దే ర్యాంక్ నెంబర్ 50 ఇన్ ద వరల్డ్. సో ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గవర్న్ బై లాస్, ఎవ్రీథింగ్. ఇట్స్ అన్ ఓపెన్ బుక్. దే క్యాన్ కమ్. అక్కడ అనదర్ వన్ గ్రేట్ థింగ్ ఇస్ దాట్ ఒక స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో 30 to 35% ఉంటుంది. ఆర్గనైజేషన్స్ లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ ఎక్కడైనా. దానికి ఒకే ఒక రీజన్, బికాస్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి, ఆయన క్రమశిక్షణని నమ్మి తల్లిదండ్రులు అక్కడ చేర్పిస్తున్నారు. సో అది మాకు దేవాలయం, అది మా గుడి. గుడి గురించి తప్పుగా మాట్లాడితే అది దట్స్ నాట్ రైట్. రెండు వైపుల నుంచి తమ్ముడైతే నాన్నకు సపోర్ట్ చేస్తున్నారు, నాన్న రాజకీయ నాయకులు ఒత్తిడి మీద పోలీసులు పనిచేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం అది మీరు అన్న దాంట్లో కొంతవరకు సెకండ్ పాయింట్ న్యాయం ఉంది. అది ఇప్పుడు బయట చెప్పుకోవట్లేదు, ఎందుకంటే అది పొలిటికల్ గా ఒక అన్నెసెసరీ ఇది ఉంది. అది మెల్లగా మేము ఫ్యామిలీ రిజాల్వ్ చేసుకోవాలి. ఫ్యామిలీ విల్ రిజాల్వ్. కృష్ణ గారు, మనోజ్ ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అన్నగా ఇది కరెక్ట్ కాదు అని మీరు కుటుంబంలోని సమస్యను పరిష్కరించిన ప్రయత్నం ఏమైనా చేశారా, లేకపోతే మనోజ్ అనుకున్నారా? గతంలో ఒక వీడియో వస్తే ఇదంతా కూడా ప్రాంక్ వీడియో అని చెప్పేసి జరిగినటువంటి గొడవని కప్పిపించే ప్రయత్నం చేస్తారు. అంటే మొదటి నుంచి ఈ వివాదం ఉందా, 2 రోజుల నుంచి ఈ వివాదాలు ఉన్నాయి? I'm not going to answer that question. మనోజ్ లో ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఇది కరెక్ట్ కాదు తమ్ముడు అని మీరు సర్ది చెప్పే ప్రయత్నం ఏం చేశారు? నేను మళ్ళా చెప్తాను, మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మా మమ్మల్ని విపరీతంగా ప్రేమించాం. మా నాన్న చేసిన ఒకే ఒక తప్పు, మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించాం. నేను అదే అడుగుతున్నాను, మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా, తమ్ముడు నాన్న ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా, ఇది కరెక్ట్ కాదు అని మీరు మనసు ఎప్పుడైనా మాట్లాడారు? ఐ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇప్పుడు లక్ష్మి ఎప్పుడైనా లైక్ చేసుకున్నారు? మీరు లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చొని మనం ఒక్కడిగానే ఉందాం బయట? నా పద్ధతి వరకు నేను చెప్తానండి. మా అత్తకి నాకు వేరే అభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కొట్టినా పడతారు. ఓకే, ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి. ఓకే, అది తనకి తెలుసు. ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని, ఆ వాల్యూస్ నాకున్నాయి.